hello, this is Akhila and welcome to our channel Akhila Varun. Next enti. Hi, hello, this is నువ్వేమి చేసావు నేరం నువ్వు సైలెంట్గా ఆఫీస్ పని చేసుకునేటప్పుడే నేను ఇంట్రడక్షన్ సైలెంట్గా ఇచ్చుకోగలుగుతా. వెయిట్, నీకు లైఫ్ బోర్ కొడుతుంది కదా. ఓకే. హాయ్ హలో, దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే టయర్డ్ ఉన్నాము, బట్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫైనల్గా మేము ఫ్లోరిడా నుంచి నా గొంతు సరిగ్గా లేదు, బట్ ఫైనలీ ఫ్లోరిడా నుంచి మేము ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినప్పటి నుంచి కార్ డ్రైవింగ్ చేసి టయర్డ్గా ఉన్నాడు, కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి మస్తు హ్యాపీగా ఉన్నాడు వరుణ్. అయితే నాకేమో చేసుకోవాల్సిన పనులన్నీ గుర్తొచ్చి నెక్స్ట్ మంత్ ప్రిపరేషన్, ఇదంతా డాక్యుమెంటేషన్, ఇంట్లో సామాన్లు లేవు, ఇవన్నీ గుర్తొచ్చి నాకు మంచిగా ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తుంది మా మమ్మీ దగ్గరికి. ఒక వరుణ్ అన్నీ హీస్ ట్రయింగ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్, కానీ ఎంతైనా కొంచెం ముందుండి నేను కొంచెం సెట్ చేసుకుంటేనే అవుతుంది. మొత్తం వరుణ్ మీదకి వదిలేలేను, ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎక్కడికి అవ్వదు అనమాట. సో యా, వరుణ్ మొత్తం మేనేజ్ చేస్తారు, బట్ ఎక్కువ మేనేజ్ చేయలేరు. ఏదో ఒకటి నేను ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఉంటుంది. సో ఈరోజు ఆ పనులన్నీ చేసుకోవాలి. బేసిక్గా థింగ్ ఈజ్ కొంచెం అటు ఇటు ట్రావెలింగ్కి ప్లస్ ఇంట్లో పనులు కొంచెం స్ట్రెస్ఫుల్ అవుతుంది లైఫ్, బట్ యా వీఆర్ ట్రైంగ్ టు మేనేజ్. నన్ను చంపేస్తావో? అరే నా చెయ్యొద్దురా, అదే ఇష్టం అయిపోయింది ఇది. ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం, బ్లాక్ మార్చుకొని వస్తాయి దా ఎడిపోతున్నావు. వస్తాను ఒక ఏంటి ఒకసారి ఇలా వచ్చిపోమ్మా మెరుపుతిగా అన్నట్టు వచ్చి మెరుపుతిగలా వచ్చి చెల్లిపుచ్చాడు. నేను మెరుపుతిగా అయితే నువ్వేంటి కరెంట్ పోలా? కొంచెం టైర్డ్ ఉన్నా కూడా కొంచెం రెడీ అయినా, సో దట్ ఆ టైర్డ్నెస్ కనిపించద్దు అని చెప్పేసి వెనకాల బ్యాగ్లు కూడా అలా కింద పడేసాము. కింద కూడా ఉన్నాయి ఇంకా బ్యాగ్స్ అన్నీ. పైకి కొన్ని తీసుకొచ్చిన, అవసరం ఉన్నట్టు తీసుకొచ్చిన. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మేము మళ్ళీ ఇంకో 2 weeksలో విల్ హ్యావ్ టు గో టు అన్ అదర్ ప్లేస్, కాబట్టి బ్యాగ్స్ ఏం అన్ప్యాక్ చేయట్లేదు. వీఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ సూట్ కేసెస్. సొంత ఇంటికి వచ్చినా కూడా వీఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ సూట్ కేసెస్, లైక్ వి లివ్డ్ ఇన్ ఎయిర్బిఎన్బి కదా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అంటే నువ్వు లేచి వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోవడానికి రావడం ఎందుకు రా? దాదా నువ్వు ఇక్కడ నేను పట్టుకున్నా. దాదా 1 2 3 లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏంద్రా తోసేసినావు? వీడియోలు ఉన్నంత వరకు కట్టు అంటే వీడియోలో కట్ అయితే తోస్తావా? ఇంకా పడలేదు స్టెప్స్ దాటి. డిసప్పాయింట్ అయినావా? నువ్వు డిసప్పాయింట్ అయినావా ఇప్పుడు? అవలే ఇంకా పడలేదు. నేనంతా జాగ్రత్తగా పట్టుకున్నా అంటున్నా. జాగ్రత్తగా పట్టుకోలేదురా, నువ్వు జాగ్రత్తగా వదిలేసినట్టుంది అక్కడ. ఓకే కట్. సో ఏంటి, ఈమె ఫ్లోరిడాలో హాస్పిటల్కి వెళ్తున్నట్టు లాస్ట్ వీడియోలోనే పెట్టింది, ఇప్పుడే అయిపోయింది అనుకోకండి. మేము ఫ్లోరిడాకి వెళ్ళి సెటిల్ అయ్యి వీడియో పోస్ట్ చేసే టైంకి నా రొటేషన్ అయిపోయింది అనమాట. అంత లేట్ ఉన్నా నేను. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చినాం. అదేం తొందరగా అవ్వలేదు, నేనే పోస్ట్ చేయడం లేట్గా పోస్ట్ చేసిన. సో యా, అక్కడ ఒక 1 month స్పెండ్ చేసేసి వి కేమ్ బ్యాక్ హియర్ టు ఆర్ ప్లేస్. మా ఇల్లు అంతా బేసిక్గా వచ్చింది ఇంట్లో ఉండి చిల్ అయిదామని కాదు, ఇంట్లో ఉండి ఇల్లుని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ప్రిపరేషన్ అంతా. లాన్ అయితే ఫుల్ ఇట్లా ఇక్కడ వరకు, నా హైట్ ఇక్కడ వరకు గడ్డి పెరిగింది. నిన్న మూవ్ చేయించినాం అదంతా. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. బేసిక్గా వీడియో వెళ్తున్న కొద్దీ మనం చూద్దాము, ఎందుకంటే ఏ టైంలో ఏం చేస్తానో అన్నీ అనుకున్నా, బట్ ఏ టైంలో ఏం చేస్తానో తెలియదు. వీడియో ముందుకు వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది మనకి. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చినాం కదా, సో గ్రాసరీస్ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. అసలు ఇంట్లో ఏమున్నాయి, ఏం తీసుకోవాలి అని లిస్ట్ రాసుకున్నప్పుడు అయితే అసలు ఏం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీస్ తక్కువ తీసుకోవాలి, అండ్ మళ్ళీ ట్రావెల్ చేస్తాం కదా. లాస్ట్ టైం కొన్ని ఇంట్లో మిగిలిపోయినవన్నీ అసలు గ్రాసరీస్ చేయలేదన్నమాట. ఇంట్లో ఉన్నవే ఇంకా లాస్ట్కి ఏదో ఒకటి వండుకొని
వెళ్ళిపోయినాం. అండ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక 2 టమాటాలు మిగిలిపోతే కూడా మళ్ళీ తీసుకొచ్చి కార్లో మళ్ళీ పాడైపోతాయి అని చెప్పేసి టమాటాలు కార్లోనే తిన్నా నేను. అదే కదా స్మెల్ ఉన్న కార్లా. సో ఇంకా ఇప్పుడు వరుణ్కి ఏదైనా చేసి పెడదాము అంటే కూడా ఏం చేయాలి అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ ట్రావెల్ చేస్తుంటే అవి తీసుకురావాలా, ఉంటాయా కొన్ని రోజులు ఇంట్లో మనం ఆ సామాన్ అంతా అన్నట్టు చూస్తున్నా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మొత్తం ఖాళీ చేసిన, బట్ ఇప్పుడు కొంచెం లిమిటెడ్గా తీసుకుందాము అన్నట్టే వెళ్తున్నాము. సో తీసుకున్నట్టే లిమిటెడ్గా. మరి నీకు కావాల్సినవి చేసి పెట్టాలనిపిస్తుంది నాకు. నీకేమనిపించిన లిమిటెడ్గా అయితే తీసుకోరాకి నువ్వు. నేను నీకు రాసిస్తా కావాలంటే. చాలా పెద్ద మాట సార్. కావాలంటే నీలమ్మ వీడియో చూస్తుంది, నీలమ్మ మస్తు అనుకుంటుంది దీనికి లిమిటెడ్ గా తీసుకోవాలని నేర్పించిన నేను, అయినా ఇది పాటిస్తలేదు అనుకుంటేది. సైలెంట్ అయిపోయినా అంటున్నా కన్నా. ఒక చిన్న బెట్. నువ్వు మొత్తం నీకు కావాల్సిన అన్ని తీసుకున్నాక లాస్ట్ బిల్స్ చూపిద్దాము, ఎంత అవుతుందో చెప్పు. ఆల్రెడీ ఒకసారి అట్లా రీల్ చేసినాం. లేదు చెప్పు లైవ్ లో ఇప్పుడు ఎంత అవుతుంది. లెట్స్ ఇప్పుడా? ఓహో నేను ఇప్పుడు చెప్పాలా? చెప్పు గెస్. ఐ డోంట్ నో, నాకు అక్కడ కనిపించింది. అదే రా లిమిటెడ్ లో తీసుకుంటావు కదరా, ఒక అంచనా చెప్పరా. ఇండియన్ గ్రాసరీలో ఎక్కువనే అవుతుంది. మళ్ళీ లిమిటెడ్ అని ఎందుకు దానికి ఒక మాట? తీసుకున్న ప్రోడక్ట్ తక్కువైనా ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు వరుణ్కి ఏమో మంచి సమ్మర్ సీజన్ కదా, మంచి చిల్ అయిదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్ ఫ్లోరిడా కూడా చాలా మంచి ప్లేస్ కదా. లైక్ వీ కుడ్ హ్యావ్ గాన్ టు యూనివర్సల్ స్టూడియోస్, డిజ్నీకి, ఇట్లాంటి ప్లేసెస్కి తిరగొచ్చు. బట్ నా స్కెడ్యూల్ ఎట్లా అయిపోయిందంటే టైం దొరకట్లేదు. మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. సో దాంట్లో పడి అసలు అవ్వట్లేదు బేసిక్గా. ఎప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయాక మంచి తిరుగుదాం, ఈ ఎగ్జామ్ అయిపోయాక మంచి తిరుగుదాం అనుకుంటాము, కానీ అసలు నెక్స్ట్ ఎగ్జామ్ వస్తూనే ఉంది. ఒక ఎగ్జామ్ అయిపోయినాక ఇంకొక ఎగ్జామ్, ఒకటి తర్వాత ఇంకొకటి. నాకే ఇట్లుంటే పాపం ఎంబీబీఎస్ చదవనోడు అసలు హీ డెంట్ సైన్ అప్ ఫర్ దిస్ అనేటోళ్ళకి కూడా ఎట్లుంటుందో. అందుకే రా నేను వదిలేసిపోదాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ట్రిప్స్కి. ఎందుకు జరగదు? పోనీయాలి రా రే, ఇప్పుడే కదరా పాపం అన్నా. కెమెరా ముందు కాదు, కెమెరా మూసినాక చెప్పు. నేను లేకుండా తిరుగుతావా వారు నాకు కూడా చూడాలని ఉంటది కదా. నీ ఎక్స్ప్రెషన్ మిస్ అవుతున్నారు వారు. నా సైడే పెట్టించుకున్నాం కెమెరా. నా వాయిస్ జాలరా నా బాధ చెప్పడానికి. అంత కష్టపెడుతున్నాను. లేదు ఐమ్ జోకింగ్. పెద్ద తీసుకుంటున్నా అంటే మరి చిన్నది లేదు. లిమిట్ కదరా నీ లిమిట్. చిన్నది వెతికి చూపెట్టు. ఓ ఇది రోజ్ ఏంటో సారీ. రోజ్ పెటల్స్ ఏమంటావా ఎండుమిర్చి బదులు? చూడు, ఐ వాంట్ దిస్ పొడుగు, నో క్రింకిల్డ్, నాట్ క్రింకిల్డ్ ఎండుమిర్చి. ఇది అక్కట్లుంది వాళ్ళు. నెక్స్ట్ ఎక్కడికి? వేర్ ఆర్ వి గోయింగ్? ఎక్కడికంటే అక్కడికి. నీ లిమిట్ చెప్పు, నీ లిమిట్. అట్లా కాదు. $44 ఒక మ్యాంగో అయింది, $38 ఒక మ్యాంగో బాక్స్ అయింది. దాని తర్వాత నేను తీసుకున్నవన్నీ $5, $4 ఉన్నాయి. మ్యాంగోస్ ఎక్కువ అయింది. సో టార్గెట్లో ఒకటి మాయిశ్చరైజర్ నేను పికప్కి పెట్టిన అనమాట. సో అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. దాని తర్వాత వాల్మార్ట్కి వెళ్తాం. మనతో మామూలు గుండుతూ తెలుసు నాకు. కాదు ఇండియన్ గ్రాసరీలోకి పోయే ముందే తెలుసు నాకు మామూలు ఉండదని. కింగ్ బటర్స్కి డైలాగ్ చెప్తున్నా కన్నా. ఫ్రెండ్షిప్కి నెక్కరు టీ షర్ట్ వేస్తే అది నువ్వేమో. నేను వేసుకోవాలి. ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా. ఫ్రెండ్షిప్కి నెక్కరు టీ షర్ట్ వేసుకుంటే నువ్వేమో. నీ వయసు ఎంత అదే? వయసు డజంట్ మ్యాటర్. వాచింగ్ కార్టూన్స్ ఇన్ చైల్డ్హుడ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. సో ఏమి తీసుకున్నా తీసుకోకపోయినా మ్యాంగోస్ మాత్రం పక్కా. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో అసలు ఇండియన్ గ్రాసరీ దగ్గర గంట దూరంలో ఉందన్నమాట. సో మనం సమ్మర్లో మ్యాంగోస్ తినకపోతే ఎట్లా? ఫ్లోరిడాలో ఇండియన్ గ్రాసరీలో కూడా లేకుండా మ్యాంగోస్ దారుణంగా ఉండే ఇక్కడ పరిస్థితి. నీ ఫ్లోరిడా టార్గెట్ డ్రైవ్ త్రూ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది నాకు.
ఫ్లోరిడాలో కూడా టార్గెట్ లో ఏదో ఆర్డర్ పెడితే పికప్ కి పెట్టినాం అనమాట, డ్రైవ్ అప్ కి. ఇక్కడ లైక్ వరుణ్కి ఏమో స్పానిష్ రాదు కదా, వరుణ్కి నాకు కూడా రాదు. సో అక్కడ మనకి ప్రోడక్ట్ ఇవ్వాల్సిన ఆమె తను స్పానిష్లో మాట్లాడుతుండే అంట, వరుణ్కి ఏమో అర్థం కాలే, ఆమెకి ఇంగ్లీష్ అర్థం కాలే అంట. సో హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ వరుణ్? ఎట్లా మాట్లాడినా? ఫ్లోరిడాలోనే ఎండలు ఎక్కువ ఉన్నాయి అనిపించింది, బట్ ఇక్కడ మేము ఇలినాయ్లో షికాగో దగ్గర కూడా చాలా ఎండలు ఉన్నాయి అన్నమాట. యాక్చువల్లీ మా ఆయన ఒకటి అచీవ్ చేసినాడు, ఇంకా అడుగుతలేవు అని వెయిట్ చేస్తున్నా. ఎప్పుడైనా వారానికి ఒక్క సినిమా అన్నా చూస్తాడు. ఇట్స్ బీన్ ఎంత 45 days 1 month ఏమో రారే అసలు 1 month నీతో పాటు తిప్పుతున్నప్పటి నుంచి నాకు రోజులు తెలుస్తలేవు అసలు. ఒక మూవీ కూడా వెళ్ళలేదు మేము. నెక్స్ట్ ఏ చెత్త తెలుగు సినిమా వచ్చినా, ఏ సినిమా వచ్చినా, అది ఎంత దానికి ప్రమోషన్ కూడా చేయకపోయినా మా దగ్గర రిలీజ్ అయిందంటే పోతాం. నువ్వు పోతావు నన్ను తీసుకెళ్తా అని చెప్పు. అంత సీన్ లేదు, ఉల్టా నువ్వు తీసుకుపోతావు నన్ను. ఇన్ని రోజులు మూవీస్ లేకుండా నువ్వు ఎట్లుంటున్నావో అర్థమవుతలేదు. బేసిక్ గా ఐపీఎల్ ఉంది కదా, అందుకే ఉంటున్నాడు. నిన్న ఆఫ్టర్నూన్ మొత్తం గ్రాసరీస్ అదంతా వచ్చేసి వంట చేసుకున్నాక ఈవినింగ్ గుడికి వెళ్ళేసి వచ్చినాము. అండ్ నైట్ ఒక చిన్న మూవీ చూసేసి మంచిగా పడుకున్నాము, రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈరోజు మార్నింగ్ లేచే ఓపిక కూడా లేకుండే, చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. బట్ ఈరోజు అయితే నాకు ఒక హెయిర్ కట్ అపాయింట్మెంట్ ఉంది. హెయిర్ కొంచెం లెంత్ ఎక్కువైంది, ఐఎమ్ లవింగ్ ద లెంత్. కాకపోతే ఎండ్స్ కొంచెం చాలా సన్నగా అయిపోయినాయి అనమాట. సో ఇవి కట్ చేపిద్దాం అన్నట్టు వెళ్తున్నా. సో నాకు ఎప్పుడైనా కొంచెం హెయిర్ కట్కి వెళ్తే రిలాక్స్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఐమ్ గోయింగ్ దేర్ నౌ. ఇంకా వెళ్దాం. ఈరోజు వరుణ్కి ఆఫీస్ ఉంది, అయినా నా హెయిర్ కట్ కోసం నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు మీటింగ్ ఉండే టైం ఉంటుంది కాబట్టి నేను అప్పుడు కాల్ చేస్తా. ఇఫ్ హీస్ బిజీ క్యాబ్లో వచ్చేస్తా. సో యా, హెయిర్ కట్ అయిపోయినాక జస్ట్ బ్లో డ్రై చేయించుకొని వచ్చిన, స్టైల్ ఏం చేయించుకోలేదు. సో లెంత్ అయితే ఇక్కడ వరకు కట్ చేసింది, ఇక్కడ వరకు ఉండే. బట్ యా, కొంచెం ఈజీ ఉంటుంది మెయింటైన్ చేయడానికి. అండ్ ఎండ్స్ కొంచెం చాలా సన్నగా అయిపోయినాయి అనిపించింది. సో దిస్ ఈస్ లుకింగ్ బెటర్, కొంచెం వాల్యూమ్ ఉంది. సో బేసిక్గా లాస్ట్ వీడియోలో నేను ఒక మాయిశ్చరైజర్ చూపెట్టిన, దానికి చాలామంది అడిగినారు. అండ్ యా, లెట్స్ టాక్ అబౌట్ ద మాయిశ్చరైజర్. సో నేను లనేష్ వాళ్ళది ఐ యూజ్ అ క్రీమ్ మాయిశ్చరైజర్. నిన్ననే కొత్తది ఫిల్ చేసిన. సో ద థింగ్ ఈజ్ రీయూజబుల్ పాడ్స్ లాగా వస్తాయి, ఇంతనే వస్తుంది మాయిశ్చరైజర్. ఇది పాతది అయిపోయింది. అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్, ఇట్స్ అ రీయూజబుల్ వన్ అనమాట. ఈ పాడ్ ఒక్కటి సపరేట్గా కొనుక్కోవచ్చు, ఈ బాక్స్లో పెట్టుకోకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు. బట్ యా, క్రీమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను లనేష్ వాళ్ళది. దీంట్లో 3 మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, ఒకటేమో జెల్, ఒకటేమో క్రీము, ఇంకొకటి కొత్తది వచ్చింది. జెల్ పెట్టినప్పుడు నా ఫేస్ మీద పర్జింగ్ వచ్చేసి అంత కొంచెం చిన్న కుర్పుల్లాగా వచ్చినాయి. సో ఐ అవాయిడెడ్ యూజింగ్ ఇట్, అది యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడు కొత్తది కొంచెం ఇంటెన్సివ్ మాయిశ్చరైజర్ అని డీప్ బ్లూ కలర్, కొంచెం దీనికన్నా డార్క్ కలర్లో వచ్చింది. సో ఇంకా ఎక్కువ మాయిశ్చరైజ్డ్ ఉంచుతుంది స్కిన్ని అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో తీసుకున్న ఈరోజు అయితే యూస్ చేయాలి, బికాస్ కొంచెం లాస్ట్ 3 days నుంచి ఎక్కువ డ్రై అయిపోయింది స్కిన్. సో మేబీ దిస్ విల్ హెల్ప్ ఏమో అని ట్రై చేస్తా ఈరోజు అయితే. బట్ యా, దిస్ ఇస్ మై ఒరిజినల్ మాయిశ్చరైజర్ దట్ ఐ యూస్. చాలామంది అడిగినారు. అండ్ పీపుల్ ఆల్సో ఆస్క్డ్ మీ అబౌట్ ద స్కిన్ టింట్ దట్ ఐ యూస్. సో ఇంకా నాకు పోస్ట్ యాక్నీ మార్క్స్ ఉంటాయి, ద స్టిల్ పీపింగ్ త్రూ, అండ్ కొంచెం ట్యాన్ అయినా ఫ్లోరిడాలో. సో ద స్కిన్ టింట్ దట్ ఐ యూస్ ఇస్ ఫ్రమ్ ఫెంటీ బ్యూటీ.
షేడ్ 11 ఏమో నా వింటర్ షేడ్ అనమాట, అండ్ షేడ్ 13 ఏమో నా సమ్మర్ షేడ్. సో ఈ రెండు కొన్నిసార్లు రెండు మిక్స్ చేసి కూడా యూజ్ చేస్తాను. సో దీస్ ఆర్ ద స్కిన్ టోన్స్ దట్ ఐ యూస్. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి అంత సెట్ అవ్వదు అని చాలా రివ్యూస్ చదివిన, బట్ నాకు ఈ మాయిశ్చరైజర్తోని స్కిన్ డ్రై ఏం అనిపించట్లేదు. యూ కెన్ సీ ద షైన్. నేను ఇంకేం ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేదు, ఈ రెండు తప్ప ఇంకేం యూజ్ చేయట్లేదు. అంటే లైక్ ద బేస్ మేకప్కి మాయిశ్చరైజర్ పెడుతున్నా, సన్ స్క్రీన్ పెడతా, అండ్ స్కిన్ టోన్ యూజ్ చేస్తున్నా. బ్లష్ లిప్స్టిక్ ఒకటే యూజ్ చేస్తా, ఇంకా ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తా అంతే. సో యా, దీస్ ఆర్ ద స్కిన్ టోన్స్ దట్ ఐ యూస్, షేడ్ 11 అండ్ షేడ్ 13. సో హెయిర్ కట్ తర్వాత ఇంటికి వచ్చి కొద్దిసేపు చదువుకొని పడుకున్నా. అండ్ కొన్ని పనులు ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఒక ప్రొఫెషనల్ ఫోటో దిగాలి, దానికోసం అని చెప్పేసి ఒక సూట్ కానీ బ్లేజర్ కానీ తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం తక్కువలోనే చూస్తా, ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టట్లేదు ఈసారి అయితే. హోప్ఫుల్లీ మనం అనుకున్నట్టు దొరికితే బాగుండు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి మా ఊర్లో ఉన్న మాల్లో ఒక్కొక్క షాప్ లేపేస్తున్నారు. అట్లా ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ కోసం వచ్చిన, ఎక్స్ప్రెస్లో కొంచెం బ్లేజర్స్ బాగుంటాయి అని చెప్పేసి, అఫోర్డబుల్ కూడా ఉండే, దాన్ని కూడా లేపేసిరంట స్టోర్ లాస్ట్ వీకే. ఒక్కదానికోసం స్టోర్ ఉంచలేదు కదా మరి. ఉంటా కదా వారు, నేను బాగానే. అరే నువ్వు ఒక స్టోర్ ఉంచేంత కొంటున్నావారా నాకు తెలియకుండా. సో టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. కరెక్ట్ టైమేనా అది? సాడిజం ఎక్కువైపోయింది ఆ రోజులో. సో బేసిక్గా వీడియో అంతా ఇట్లా పార్ట్స్ తీసిన, అంటే పొద్దున కొంచెం, మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం. నా టైర్డ్నెస్ ఏందో కానీ నేను అట్లా తీసిన. అండ్ ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని వచ్చినాము, అందుకే ఇంత మేకప్ వేసుకున్నా. జనరల్లీ ఇంత మేకప్ వేసుకోను, బట్ యా వీడియోలో ఏమో ఐఎమ్ టైర్డ్ అని పెట్టిన థంబ్నెయిల్. కొద్దిసేపు టైర్డ్ ఉన్నానేమో, తర్వాత అంతలో పనిలో పడి టైర్డ్నెస్ అనేది మర్చిపోయినా. నో ఇష్యూస్ రా, అట్లనే ఉండాలిరా. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బికాస్ మన ఛానల్కి చాలా పుష్ వస్తుంది, అండ్ మాకు కూడా కొత్త వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. And thank you so much for watching. Love you all. Take care. Bye bye.